తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన సీఈఓలు బొల్లినేని సురేష్ బాబు, డాక్టర్ పి వేణుగోపాలరావు, శామ్యుల్ ఫిలిప్ బాబు, విఎస్ఆర్ ప్రసాద్ ఓరుగంటి, రామచందర్ సౌందర్ రాజన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యి విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువు పూర్తయ్యేలోపు తమ పిల్లలు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేసిన కేఎల్యు యాజమాన్యానికి, ఆచార్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్, వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ లో కేఎల్యు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ కె రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు, అకాడమిక్ అడిషనల్ డీన్ హరికిరణ్ వేగే, స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్, ప్లేస్మెంట్ అసోసియేట్ డీన్ డాక్టర్ పి చలపతి, సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు. సో 100% ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యూనిక్ పాయింట్. ఈ యూనిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8.1 lakhs రావడం జరిగింది. సో దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ 7285 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్నీ కలిపి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే 4828 ఆఫర్స్, అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్కి ఆల్రెడీ 15 days బ్యాక్ 100% ప్లేస్మెంట్ కంప్లీట్ అవడంతో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అలాగే నాన్ ఇంజనీరింగ్ అయిన ఆర్కిటెక్చర్ అవనండి, తర్వాత లా అవనండి, ఫార్మసీ అవనండి, సైన్సెస్ అవనండి, అలాగే ఎంబీఏ, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ, అలాగే అగ్రికల్చరు, వీటిలన్నిటిలో కూడా విజువల్ కమ్యూనికేషన్స్, అలాగే గేమింగ్ టెక్నాలజీస్, వీటిలన్నిటిలో కూడా 100% ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అన్నిటిలో కూడా 100% ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ సెలబ్రేషన్స్కి వాళ్ళ మా క్యాంపస్లో ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మేజర్గా డిఫరెంట్ కంపెనీస్ నుంచి, అలాగే ఎల్ఎన్టీ మైంట్రీ నుంచి, శాప్ ల్యాబ్స్ నుంచి, ఎస్ఏపీ ల్యాబ్స్ నుంచి, అలాగే ఐటీసీ నుంచి, అలాగే మన బయలాజికల్ ఎలవెన్స్ బీఈ నుంచి, అలాగే పాప్కార్నీ కంపెనీ నుంచి వివిధ ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎదుర్కొన్న ఆఫర్ లెటర్స్ తీసుకోవడం, అలాగే వాళ్ళ కెరియర్కి స్టార్టింగ్ స్టెప్ అవడం వలన ఈ సెలబ్రేషన్ పండుగగా జరుపుకోవడం మా అనువాయితీ. సో ఈ ఫంక్షన్ని వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరుగుతుంది. సీనియర్ డైరెక్టర్ ఎల్టీఐ మైంట్రీ నుంచి వస్తున్నాను. ఈరోజు ఈ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. క్యాంపస్ అంతా కూడా చక్కగా చూసాము. ఇంత స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే స్టూడెంట్స్ మీద మొత్తం గ్రీన్ క్యాంపస్గా ఒకటి పెద్ద డిఫరెంట్ హైలైట్గా చెప్పొచ్చు. చాలా చక్కటి ఇన్వెస్ట్మెంటు, హాస్టల్స్ కానీ, క్యాంపస్ కానీ, లేకపోతే వీళ్ళు వేస్తున్న పర్యావరణంలో ఈ మధ్యలో పెట్టిన ఈ క్యాంపస్ కానీ చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ క్యాంపస్ లాంటి క్యాంపస్ నేను బహుశా ఇంకెక్కడ చూడలేదని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ మీద వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ, ఆ లైబ్రరీస్ కానీ, ఇంక్యుబేషన్ ల్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో భాగంగా ఈ యొక్క ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో వచ్చి వీళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేసేందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఎల్టీఐ మైంట్రీ తరఫు నుంచి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐటీసీ నుంచి వస్తున్నాను. ఐఎమ్ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ విత్ ఐటీసీ అగ్రి బిజినెస్ డివిజన్ గుంటూరు నుంచి వస్తున్నాము. యూజువలీ కేఎల్యూ ఇస్ అ గుడ్ పార్ట్నర్ ఫర్ us ఫర్ హైరింగ్ ఇంజనీరింగ్. ఇప్పుడు దాకా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వీ యూస్ టు హైర్. లాస్ట్ ఇయర్ ఈవెన్ బీఎస్సీ అగ్రి స్టూడెంట్స్ హైర్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ హ్యూజ్ టాలెంట్ నీడ్ ఇక్కడ గుంటూరులో కూడా. సో ఇక్కడ కేఎల్యూ నుంచి వీ యూస్ టు హైర్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాంపసెస్ బిఫోర్. కేఎల్యూలో బీఎస్సీ అగ్రి స్టార్ట్ చేయడం వల్ల వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దిస్ యాజ్ అ న్యూ hiring process, and KLU is a very strong talent partner మాకు. And ఇవాళ we are here for celebrating the success meet of placements at KLU.
and we have seen the campus also very excellent campus, and holistic development జరుగుతుంది అన్నది very clearly evidently మాకు అర్థమైంది. So they are not only focusing on education but also on holistic development, library, film making, whatnot. Everything is there in this campus, and I'm sure going forward also KLU will be a very strong partner for us in meeting our talent needs, and all the best to the successfully placed students and the parents. Andarki ma ITC taraf nunchi and from all our side we say congratulations to all the successful students, and thank you. Represent SAP partnership. We are one of the biggest partners to SAP in terms of implementation. We have associated with KL for last 7 years in delivering and certifying the candidates on SAP. One of the important stuff is that there are a lot of institutions you will find who deliver the programs as required by the universities or any other boards that they are affiliated to. But it is what makes KL very different is the industry partnership that it has, apart from its training on the regular board certifying authority. So this sort of industry association is what it makes very different, and this is what makes them placeable, because beyond whatever the regular university programs that they need to do into it, they also study the industry required programs, and this is where the placeability increases, and that is what we have been witnessing over the last 6 to 7 years. That has been happening ever since our association, and today also probably this particular meet is in celebrating that sort of a success, and I'm sure we will have more such meets happening in the future also, having the similar type of success stories being shared. So we wish the organization and the students very best for their future. నేను బయాలజికల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది సెకండ్ లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ ఇండియా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ది టాలెంట్ వాట్ వీఆర్ లుకింగ్ వీ ఫైండ్. సో మేము ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసాం రిక్రూట్మెంటు. ఈ సంవత్సరం సెలెక్ట్ చేసుకున్నాము. I want to strengthen the relationship with the KLU, not only in recruiting, at the same time I want to encourage the internships and knowledge sharing sessions, meaningful delegations తోటి మేము ఇంకా ప్రోయాక్టివ్గా కొలాబరేషన్ స్ట్రెంగ్తన్ చేయాలనుకుంటున్నాము. I wish all the best for the selected students and all the best to the KLU. గవర్నమే పాప్కార్న్ కంపెనీ తరఫున వచ్చాను. మా కంపెనీ అంటే పాప్కార్న్లో అంటే ఇండియాలో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ప్రొడక్షన్ ఇంపోర్ట్స్ కట్ చేస్తూ సబ్స్టిట్యూషన్ కింద ఈ కంపెనీలో ఏరియా 4,000 hectares నుంచి వీ హ్యావ్ కమ్ అప్ టు 21,000 hectares విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 years. సో కంపెనీ పెరుగుతూ వస్తూ ఉంది. అయితే రీసెంట్గా మేము కేఎల్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వీఆర్ ఆల్సో ఇన్ ఆయిల్ పామ్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు టేక్ ఫ్యూ మోర్ పీపుల్ ఫర్ ఆయిల్ పామ్ ఆల్సో. అయితే ఒక యూనివర్సిటీలో కానీ ఎక్కడ కానీ నేను చాలా యూనివర్సిటీస్లో చూశాను. ఫెసిలిటీస్ని చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిసిపోతుంది. ఇక్కడ నేను చూసిన ఫెసిలిటీస్ని బట్టి సమ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ హియర్ నేను ఇంటరాక్ట్ అయ్యాను. వీళ్ళు అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఫెసిలిటీ కానీ ల్యాండ్స్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ ఆర్ ఫర్ దేర్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, it's almost meets the high standards. So people who are recruited from this place in any other agri related organizations, I think they can do well for their betterment and they will have very good growth in future. And select అయిన స్టూడెంట్స్ అందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా అగ్రికల్చర్ అనేది చాలా డిఫరెంట్. అగ్రికల్చర్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మిగతా డిపార్ట్మెంట్స్ కన్నా. కేఎల్ యూనివర్సిటీలో సబ్జెక్ట్కి సపరేట్గా ల్యాబ్స్ ఉన్నాయి అండ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ ఆ ఫీల్డ్స్ వల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ చేసుకోగలరు. అలానే కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సెల్ చాలా ఉపయోగపడింది. నాకు 2 ఆఫర్స్ వచ్చినాయి, సింప్లిఫ్రెష్ అండ్ గవర్నమెంట్ పాప్కార్నికా. సింప్లిఫ్రెష్లో నేను ఇంటర్న్షిప్ 4 months చేశాను. అదే ఎక్స్పీరియన్స్ వల్ల గవర్నమెంట్ పాప్కార్నికాలో ప్లేస్మెంట్ వచ్చింది. శాలరీ అనేది 3 lakhs per annum.
నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను కేఎల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా ఉన్నందుకు. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు. నా పేరెంట్స్ అండ్ యూనివర్సిటీ అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు. ఎందుకంటే నాకు అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ మంచి ప్యాకేజీల్లో జాబ్ వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మాకు అగ్రికల్చర్లో ఓన్లీ క్లాస్లో రూమ్లోనే కాకుండా బయట హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా కూడా ఉంది. ఐ ఓవ్ టు మై కాలేజ్ బికాస్ అండ్ దిస్ ఈస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ సక్సెస్. అండ్ నా పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను జాబ్ వచ్చింది. పలు కంపెనీ నుంచి డెలాయిట్ అట్లాగే పలు కంపెనీ నుంచి ప్రతినిధులు వచ్చారు. ఈ రోజున మనం ఎంహెచ్ఎస్ అంటే ఇంజనీరింగ్ కాకుండా మిగతా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, అలాగే మిగతా బీఎస్ అగ్రికల్చర్, యానిమేషన్, గేమింగ్ ఈ కోర్సులన్నింటిలో కూడా మనం 100% ప్లేస్మెంట్ సక్సెస్ సాధించాము. దాంట్లో భాగంగా ఈరోజు ఆ కంపెనీ ప్రతినిధులు చేతుల మీదుగా ఈ రోజున విద్యార్థులు ఆ తల్లిదండ్రులు ఏదైతే ఆఫర్ లెటర్ ఉన్నాయో ఆఫర్ లెటర్ తీసుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము. దానికి గాను వివిధ కంపెనీల నుంచి ఐటీసీ నుంచి వివిధ కంపెనీల నుంచి ప్రతినిధులు వచ్చారు. సీనియర్ లెవెల్ కంపెనీ ప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా